తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఏర్పడుతున్న సందర్భంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మరియు కార్మిక శాఖ మంత్రిగా ఏప్రిల్ 5 తేదీన ప్రారంభం కానున్న నూతన సంఘం కార్యవర్గానికి నా అభినందనలు. బంగారు తెలంగాణ సాధించే ప్రక్రియలో మీ వంతు సహకారాన్ని కోరుతున్నాను. కాబట్టి ఈ తెలంగాణ తెలుగు సంఘం బాగా బ్రహ్మాండంగా ప్రజలలో పోవాలా, అక్కడ తెలంగాణ వాయిస్ బాగా వినిపించాలని చెప్పని మీతోటి కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా భారతదేశంలోనే 29వ రాష్ట్రంగా ఏర్పడి నెంబర్ 1 రాష్ట్రం కింద కావాలని చెప్పని మా ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ను విశ్వ కేంద్రం చేయాలని చెప్పని మా ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు ఏర్పాటు చేశారు. కాబట్టి మాకు మంచి ముఖ్యమంత్రి దొరికాడు, సంతోషం. మా ముఖ్యమంత్రి రావడం వల్ల 24 గంటలు కష్టపడి బంగారు తెలంగాణ చేయాలని చెప్పనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన ప్రణాళికలు వేసి మరి ఈనాడు గ్రామీణ ప్రాంతం సస్యశ్యామలం చేయాలని చెప్పని గ్రామీణ ప్రాంతానికి మరి తెలంగాణ కాకతీయ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని చెరువులను పునర్నిర్మాణం చేసి కాకతీయ వజ్రరాజులు గొలుసుకట్టు చెరువులు ఏర్పాటు చేసిపోయినారు. ఈ ఆంధ్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని సర్వనాశనం చేశారు. వాటిని అభివృద్ధి చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాకతీయ కమిషన్ ద్వారా అన్ని ప్రాజెక్టులు పునర్నిర్మాణం చేసి గ్రామ సీమలన్నీ కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పని ప్రణాళికలు ఏర్పాటు చేశాం. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబల్ రైల్ రోడ్లు వేస్తున్నాము. ప్రతి గ్రామానికి రోడ్డు, ప్రతి గ్రామానికి బస్సు పోయే ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేదానికి మా ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ప్రయత్నంలో భాగంగా ఈ టైంలో గత సంవత్సరం కరెంటు చాలా ఇబ్బంది ఉండేది, చాలా కరెంటు కోతలు ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరం కరెంటు కోతలు లేకుండా ఒక్క నిమిషం కూడా కరెంటు బంద్ కాకుండా సక్సెస్గా మా ఇంజనీర్లు, మా ఎలక్ట్రిసిటీ వాళ్ళు, మా ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారంగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఇది మాకు సక్సెస్, విజయం, తొలి విజయం. వచ్చే సంవత్సరం అయితే 24 అవర్స్ కరెంట్ ఇచ్చేదానికి మాకు కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది. కరెంటు విషయంలో మేము కూడా సొంతంగా మరి పెట్టి సర్ప్లస్ స్టేట్ కింద కరెంటు చేయబోతున్నాము ఈ 2 ఏళ్లలో మా ప్రభుత్వము. ఆ విధంగా అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం. సంక్షేమ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం. ప్రజలకు అన్ని విధాల సహాయం చేసి ప్రజల మన్ననం పొందేదానికి మా ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుంది. కాబట్టి ఈ విషయం తెలంగాణ అమెరికా తెలుగు సంఘం బ్రహ్మాండంగా అమెరికాలో మా తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రచారం చేసి మా యొక్క ప్రభుత్వం యొక్క కార్యక్రమాలన్నీ వివరించి చెప్పాలని చెప్పని మరి మీ టీవీ వారిని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను.